హాయ్ అండి, నేను రాజ్యం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే నేనైతే ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. అదేంటి అని అంటే మా దగ్గర ఏమైంది అని అంటే ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి ఇన్స్టాలో పరిచయం అయితే ఆ అమ్మాయికి ఎంత ఇచ్చాడు అని అంటే లవ్ అని అదని ఇదని మొత్తానికి ఆ అమ్మాయితో పరిచయం అయ్యాక ఆ అమ్మాయి నేను ఇబ్బందుల్లో ఉన్నాను అని అంటే ఆ అమ్మాయికి ఎంత ఇచ్చాడు డబ్బులు అని అంటే అసలు మీకు ఊహకు కూడా అందదనమాట. 80 లక్షల చిల్లర ఇచ్చాడనమాట. 80,60,000 ఎంత ఇచ్చాడంట. అయితే 80,60,000 ఇచ్చాడు కదా, కనీసము తన మొహం కూడా తెలియదు అనమాట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ఏంటి అది అలా ఉంచితే వేరే పేరు పెట్టుకుని ఆ అమ్మాయి ఇతనితో పరిచయం పెంచుకుంది. అదంతా ఒక ప్లాన్లండి. వేరే అబ్బాయి ఇట్లా అంతా కలిసి ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసి ఈ అబ్బాయిని ఇరికించారు. ఆ ఇరికించిన వాళ్ళల్లో వాళ్ళ బంధువులు కూడా ఉన్నారంట. అదంతా ప్లాను. సరే, అంతా బాగుంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఇప్పుడు చదువుల్లోనే అట్లా ఉందా లేదని అంటే ఇప్పుడు పిల్లలే అట్లా ఉన్నారా? నాకు అసలు అర్థమే కావట్లేదు. 80 లక్షలు అంటే మాటలా? ఫోన్లే మీరు సంపాదించిందే కావచ్చు, తల్లిదండ్రులు కాదు, తల్లిదండ్రులు కాడి నుంచి తీసుకొని ఇవ్వట్లేదు, మీరు సంపాదించింది అయినా కూడా అది ఏమవుతుంది, మీరు సంపాదించిన రూపాయి ఏమవుతుంది అని తల్లిదండ్రులకైతే తెలుసుకునే హక్కు ఉంది. ఉందా లేదా ఇదంతా కాదు, ఉంది. మీరు ఖర్చు పెట్టడం మీరు పెట్టుకున్నా కూడా ఒకవేళ వాళ్ళకి ఇచ్చారా లేదా అది వేరే విషయం. కానీ మీకు వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి అనే తెలుసుకునే హక్కు అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మీకుందనమాట. మా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉంటే ఇన్ని రోజులు పెంచి పెద్ద చేసి ఇదంతా అసలు ఏంటి? ఒక చిన్న మాటే కదా, చెప్పుకోవాలి కదా. అయితే ఈ మధ్య నేను ఎక్కువ వింటుంది ఏంటంటే అసలు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకునే కూడా స్వతంత్రం లేదా ఇదనమాట అనేది. అసలు స్వతంత్రం అంటే ఏంటి? స్వతంత్రం అంటే అట్లా ఎవరికి తెలియకుండా ఏదైనా చేయడమా? మన ఇంట్లో మన అమ్మ నాన్నలకి మనకి ఏమైందో కూడా తెలియకపోవడమా? ఇప్పుడు 80 లక్షలు ఇచ్చారు, అది చెప్తే ఎక్కడ పరువు తక్కువ అనుకుని ఆ పరువు తక్కువేమో అని ఏమన్నా చేసుకున్నారనుకో, అందరూ ఒకలాగా ఉన్నారు కదా. కనీసం వాళ్ళ అమ్మ నాన్నలకి ఎందుకు చనిపోయారు అనైనా అర్థం అవ్వాలి కదా. అసలు ఎందుకు పోయారు అనేది కూడా చెప్పలేని స్థితిగా ఉండేది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మోసాలు చేసేవాళ్ళు మోసపోయేవాళ్ళు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు అనమాట. ఎక్కువ శాతం అయితే ఉందంతే చూస్తూ ఉంటే. అంత తేలిగ్గా నమ్మాలి అని అంటే ఈ చదువులేని వాళ్ళు నమ్మరేమో అనుకుంటున్నాను నేనైతే. మరి అంత విచిత్రంగా అయితే ఖచ్చితంగా మోసపోరు. ఇంకా ఎట్లా అంటే బాగా తెలిసుండి మన దగ్గర బంధువులు మనకి చాలా ఇంకా అట్లా సరే అట్లా మోసం చేసేవాళ్ళు ఇక కట్టుకున్నోడనే మోసం చేస్తున్నారు, కట్టుకుందాన్నే మోసం చేస్తున్నారు, అది వేరే విషయము. కానీ ఒక ముక్కు మొహం తెలియని వాళ్ళ కాడ మోసపోయారు అని అంటే అదే నలుగురితో చెప్పుకుంటే అట్లా మోసపోరు కదా అని నేను అనేది. నలుగురితో చెప్పపోయారు, కనీసం మీ అమ్మ నాన్నలకైనా ఇట్లా అని చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అయితే. అసలు విచ్చలవిడితనానికి స్వతంత్రంగా బతకడానికి అసలు తేడానే తెలియట్లేదు నిజం చెప్పాలని అంటే. దాన్ని విచ్చలవిడితనమే అంటారనమాట. మీకు నచ్చినట్టల్లా చేసుకుంటా పోవటము, నచ్చినట్టు చెయ్యాలి కానీ మరి అట్లా కాదనమాట. మనం ఏం చేస్తున్నా కూడా స్పర్శ లేకుండా కాదు. కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు కొంత చదువుకొని ఉంటారు కదా, కొన్ని విషయాలు అయితే చిన్న చిన్న విషయాలు కొన్ని అమ్మ నాన్నలకి తెలియవు కదా. ఈ పేడ పిసుక్కునే వాళ్ళకి, ఈ మట్టి పిసుక్కునే వాళ్ళకి ఏం తెలిసిద్దిలే అనుకుని ఇంకా వాళ్ళని ఇంకా పట్టించుకోరనమాట. పేడ పిసుక్కున్నా మట్టి పిసుక్కున్నా ఒకటైతే నిజం కదా, మీ వయసు నుంచే వాళ్ళు వచ్చింది. మీ వయసులో ఏమేమి ఉంటుందో అదంతా వాళ్ళకి తెలుసు అనమాట. ఇంకా వాళ్ళకి తెలియంది ఏముంది మహా అంటే ఇప్పుడు జరిగే కొన్ని అంటే ఈ ఫోన్లు వాడకమో ఇట్లా కొన్ని విషయాలు కొన్ని తెలియకపోవచ్చేమో. కానీ వాళ్ళు మీ వయసు నుంచి వచ్చారనే విషయాన్ని మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు ఇంకా వాళ్ళ వయసుకి వెళ్ళలేదనేది కూడా నిజం. ఇందుకీ ఆ అబ్బాయి చేసిన మంచి విషయం ఏంటంటే కనీసం అట్లా అయ్యాకన్నా ఇట్లా జరిగింది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, వాళ్ళని పట్టుకోవటం ఇదంతా అయ్యిందనమాట. కొంతమంది ఆ భాగ్యం కూడా ఉండదన్నమాట. ఇంకా ఎలా మోసపోయావు,
ఇంత తెలివి తక్కువడువా ఇదంతా అంటారని అసలుకే మెలకుండా ఉంటారనమాట. తెలిసాక కూడా ఇంకా కామ్ అయిపోతారు. లేదని అంటే సొంతంగా వాళ్ళ మీదకి తగాదకి వెళ్తారనమాట. ఒకవేళ చిక్కేలాగా ఉంటే మనుషులకి అప్పుడైనా 10 మందిలో పెడదాము ఇట్లా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఇదంతా కూడా ఎక్కడ దెబ్బ పడిద్దంటే అబ్బా మా ఓడు రత్నము, మా ఓడు వజ్రము అని అనుకుంటూ ఉంటారనమాట. చాలా చక్కగా చదువుకున్నాడు, చాలా బాధ్యతగా ఉన్నాడు, ఇంక పర్లేదులే మనం పట్టించుకోకపోతే అని అనుకుంటారు. ఎలాంటి వాళ్ళైనా ఒక్కోసారి ఇలాంటివి జరుగుతాయి. ఏం పర్లేదు, మనం ఉన్నన్న రోజులు కనిపెట్టుకొని ఉండడంలో తప్పేమీ లేదు, అడగడంలో తప్పు లేదు, వాళ్ళు చెప్పడంలో తప్పు లేదనమాట. ఈ మేకలు అన్నిటి కోసం అయితే నేను అక్షరాల 1,00,000 రూపాయలు పెట్టాను. ఈ ఒక 4 నెలలు ఆగి అమ్మితే ఎంత వస్తాయి ఏందో చూద్దాము. కాకపోతే వచ్చింది ఏంటంటే ఈ పెద్ద వాటిని నేను అమ్మలేను అనమాట. వాటిని ఆడయి 2 పిల్లలు ఉన్న వాటిని నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. మొత్తం 1,00,000 రూపాయలు అయినాయి. 5 మేకలు మొత్తం పిల్లలు అన్నీ కలిసి 10 పిల్లలు వచ్చినాయి అనమాట. మనకి ఇదంతా ఈ 4 నెలలు అయ్యాక అమ్ముకోవచ్చు. అప్పుడు ఎంత వస్తాయో చూసి మిగిలింది మనకి ఇంతలో ఉన్నాయి అనుకోవచ్చు అనమాట. ఇంకా అలా వదిలేస్తే చాలా బాగా ఎక్కువ వస్తాయి అనమాట. కాకపోతే నాకు ఎక్కువ టైము ఇక్కడ వదిలేకలేదు, ఎందుకంటే కుక్కలు వస్తాయి అనమాట. మనిషి ఉండి మాత్రమే వదలాలి. అందుకు ఒక 3 గంటలు 2 గంటలు అట్లా వదిలి లోపల వేసుకుని కొంచెం ఆహారం అది వేసుకుంటాను అన్నట్టు అనమాట. కొంచెం పిల్లెట్స్ కూడా వేస్తాను, ఎందుకంటే దాంట్లో అయితే అన్నీ కలిసి ఉంటాయిలే అన్నట్టుగా. ఇంతకుముందు అయితే జొన్నలు, సద్దలు, ఉలవలు ఇవన్నీ కలిపి వేసేదాన్ని. అంటే నేను తీసుకొచ్చి అప్పుడే ఒక నెల అయిపోయింది కదా, ఈ చిన్న చిన్న పిల్లలుగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వచ్చినాయి. నేను అప్పట్లో పోయిన సంవత్సరం కాక ఇంకా అంతకుముందు సంవత్సరంలో 40,000 పెట్టి 4 ఏమో ఆడవి, 2 ఏమో మగవి పొట్టి మేకలు తెచ్చాను అనమాట. అవి మట్టుకు చాలా బాగా వచ్చినాయి, ఎందుకంటే ఎమ్మటెమ్మట పిల్లలు పెడతాయి కాబట్టి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి అని అంటే 30 పైనే ఉన్నాయి, 34 ఉన్నాయి. వచ్చేసి అప్పుడప్పుడు అమ్ముతున్నాను అన్నట్టు అనమాట. పోతు పిల్లల్ని ఉంచేకి రాదు కదా, మనం ఎక్కువ పోతు పిల్లలు ఉంచకూడదు అనమాట. అందుకని పోతులు మాత్రం తీసేస్తూ ఉన్నాను. అట్లా నాకైతే ఇప్పుడు 30 పైనే అయిపోయినాయి. అవి మాత్రం చాలా తొందరగా అవుతాయి. ఇవి ఎలా ఉంటుంది చూద్దాము అని నేను తీసుకొచ్చాను అనమాట. ఈ మేకల్లో కూడా చాలా మోసాలు జరుగుతాయండి. ఎలాగంటే సూడి మేకలు అని అమ్ముతారు కొంతమంది, కానీ అది పాడి మేక అనమాట. అంటే పిల్లల్ని తప్పించేసి కొంచెం పొదుగుండగా తీసుకొచ్చి తెలియని వాళ్ళకైతే అది సూడిదేనేమో అనుకుని కొనేసుకుంటామన్నమాట. నిజానికి అది తరిపిదనమాట. దాని దగ్గర ఏమీ ఉండదు. కొన్ని గొడిపోని అట్లా ఉంటాయి కదా, అంటే తొందరగా కట్టలేదు, ఎంతకి కట్టలేదు అన్నవి. అవి మనకేం చెప్తారంటే సూడిదని చెప్తారా, తెలియని వాళ్ళు తీసేసుకుంటామన్నమాట. అది పిండి చూసి అది దాని థిక్నెస్ని కలర్ని బట్టి తెలిసిన వాళ్ళు అయితే చెప్తారనమాట ఇది పాల్ది అని. అందుకని నేను ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళని తీసుకుంటున్నాను. లేదు అని అంటే నమ్మకస్తుల దగ్గరన్నా తీసుకోవాలి. మనకు పొట్టేలతో పోలిస్తే కొంచెం వీటికి జబ్బులు తక్కువ అనమాట. మనం దగ్గర ఉన్నాం కాబట్టి ఇట్లా మేకలు అయితే కొంచెం మేలే అనుకుని మేకలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి నేను రాగలేనే డీవార్మింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత లివర్ టానిక్ కూడా తాపించుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ దొమ్మ వాపుకని వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాను అనమాట. 5 నెలలు దాటినాకే వేస్తారు. ఈ పిల్లలకైతే వేయలేదనమాట, చిన్న పిల్లలు ఉన్నాయి అనేసి. ఈ పెద్దవాటిని మటుకు వేసారు. పెద్దవాటికి మటుకు దొమ్మ వాపుకి వేసారనమాట. వాళ్ళు వస్తే మళ్ళీ అదొకటి వస్తుంది కదా అని. అలాగే నేను ఆ పిల్లలకు కూడా వేయించాను అనమాట. అదిగో అవతల పక్క ఉండే పిల్లలకి, ఈ పిల్లలకి అంటే బర్రె పిల్లలకు కూడా వేయించాను అనమాట. 5 నెలలు 6 నెలలు దాటినాక వేయొచ్చు అని అన్నారని వాటికి కూడా సేమ్ అంతేనమాట. ఫస్ట్ గాలికుంట్లకి వేయించేసాను, అన్నిటికి బర్రెలకి అన్నిటికి వేసాను. గాలికుంటుకి అయితే మొత్తానికి వేసామన్నమాట. బర్రె లేదు అన్నిటికి వేసాము, ఈ చిన్న పిల్లలకు తప్పితే. ఈ దొమ్మ వాపుకి వేసేటప్పుడు మటుకు మనం అంటే పాడి వాటికి
బాగా సూడు వాటికి వద్దులే అని అన్నారు. పాడి వాటికి వేసేటప్పుడు కొంచెం పాలు తగ్గే అవకాశాలు ఉంటాయి, తగ్గిన పాలు మళ్ళీ ఉబ్బకుండా అట్లే కూడా ఉంటాయి అని డాక్టర్ గారు అన్నారని, ఎటు మనం ఏం బయటికి వెళ్ళావు కదా అన్నట్టుగా ఆ ఉద్దేశం మీద ఇంకా పాడి వాటికి సూడు వాటికి మాత్రం వదిలేసి పిల్లలకి ఇంకా పడ్డలకి అట్లాంటి పడ్డలకి అట్లా వాళ్ళన్నిటికీ వేయించాను అనమాట. గాలికుంటుకు మాత్రం మొత్తానికి వేయించాము. ఒక 6 నెలలు దాటి 5 నెలలు దాటి ఉండాలి అని అన్నారనమాట. మనం గాలికుంటుకు వేయించుకోవడం చాలా మేలు. ఇట్లే ఇవి కూడా అంటే దొమ్మవాపుకు వేయించుకోవడం కూడా చాలా మేలు అనమాట. ఇట్లాంటి దూడలకి పడ్డలకి దొమ్మవాపు ఎక్కువ వచ్చిద్దంట పెద్దవాటితో పోలిస్తే అన్నారని వేయించేసాను అనమాట. ఇట్లా ఒక్కొక్క పిల్ల వచ్చేసి అంటే ఒక్కొక్కటే కూడా వచ్చింది అనమాట. మళ్ళీ వీటిలో ఒకటేమో సూడుది అన్నట్టు, అది ఎడా వడ అన్నట్టు అనమాట. అట్లాంటివి నేను పిల్లల్ని వాటిని రెండోదాన్ని కొనుక్కొచ్చాను అనమాట, 3,000 పెట్టి అట్లా.